నీకు లోహితకి పెళ్లి చేయాలని మేం మీ చిన్నప్పటి నుంచే అనుకుంటూ ఉన్నాం. వీడేంటి వదిన చెప్పినట్టే చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. కొంపదీసి ఏ అమ్మాయి ప్రేమలోనైనా పడ్డాడా ఏంటి? రిషి, రిషి, ఎవరితోరా ప్రేమగా అంతలా మాట్లాడుతున్నావు? ప్రేమనా? ప్రేమ లేదు, గేమ లేదు. అబద్ధం చెప్పకు. ఫోన్లో ఎవరిదో ఫోటో చూసి తెగ ముసిముసి నవ్వులు నవ్వుతున్నావు. నేను చూడలేదు అనుకున్నావా? ఏది ఎవరో చూపించు. అమ్మా, అది ఫోన్ ఇస్తావా ఇవ్వవా? ఫోన్ ఇస్తావా ఇవ్వవా? లాక్ ఎవరు తీస్తారా? తీసివ్వు. ఈ ఫోటో చూసా ఇంత మురిసిపోతున్నావు? ఇందులో ఉన్నది నీ ఫ్రెండ్సే కదరా. వాళ్ళు ఇప్పుడు నా పక్కన లేరు కదమ్మా, అందుకే ఫోటో తీసి మాట్లాడుతున్నాను. ఏంటో చాలా విచిత్రంగా తయారయ్యావు. చాలాసేపు అయింది, పడుకో వెళ్ళి. రిషి, రిషి, శివంగి, నీ ఫోటోని ఫోన్లో నుంచి అయితే డిలీట్ చేశాను, కానీ నా మనసులో నుంచి మాత్రం ఎప్పటికీ డిలీట్ చేయలేను. అంత డీప్గా నా గుండెల్లోకి హత్తుకుపోయావు. కీర్తన చెప్పినట్టు రిషి మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరొకలా ఉంటున్నాడా? తన మనసులో స్నేహం కాకుండా ప్రేమలాంటిది ఇంకేమైనా ఉండుంటుందా? నాలో ఈ కలవరం ఉందంటే రిషిలో కూడా ఉండుంటుందా? ఏంటి లోహి, ఇలా వచ్చావు? ఒక చిన్న డౌట్ ని క్లారిఫై చేసుకుందామని. ఏంటది? ఫ్రెండ్స్ గా ఉండే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎప్పటికైనా లవర్స్ గా మారే అవకాశం ఉంటుందా? ఎందుకుండదు? చాలా ప్రేమలకి స్నేహమే కదా పునాది. అయితే మనిద్దరి మధ్య కూడా ఫ్రెండ్షిప్ కాకుండా ఇంకేమైనా ఉందా? ఏయ్ లోహి, ఏంటే కొత్తగా మాట్లాడుతున్నావు? అంటే ఏమీ లేదు. లోహి నా మరదలే కదా, తనని లవ్ చేస్తే ఎలా ఉంటుంది, మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుందని నీకెప్పుడైనా అనిపించిందా?
ఈరోజు నీకేమైందే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడుగుతున్నావు? ఆ, అదేం లేదు. మనుషులన్నాక మారుతూ ఉంటారు కదా, నీలో కూడా ఎప్పుడైనా ఇలాంటి మార్పు వచ్చిందేమో అని. ఏంటే సంగతి? నాలో అలాంటి మార్పు రావాలని నువ్వు కోరుకుంటున్నావా ఏంటి? అబ్బే, అలాంటిదేమీ లేదు. హా, అసలే మీ అబ్బాయిల మనసు ఒక దగ్గర ఉండదు కదా, అందుకే నీ మనసులో ఫ్రెండ్షిప్ అనే ఫీలింగ్ పోయి లవ్ అనే ఫీలింగ్ ఏమైనా మొదలైందేమోనని అడుగుతున్నాను, అంతే. ఇంతకీ ఇలాంటి అనుమానం నీకెందుకు వచ్చిందే? ఏమీ లేదు. మా ఫ్రెండ్ వాళ్ళ బావ విషయంలో కూడా ఇలాగే జరిగిందంటలే. నువ్వు అలాంటి భయాలు ఏవీ పెట్టుకోవద్దు. నాకు మాత్రం నీ మీద అలాంటి ఫీలింగే లేదు, ఎప్పటికీ రాదు. కొంపదీసి నీకు వేరే ఫీలింగ్ ఏం లేదు కదా? ఇక్కడ లోహిత అంత తొందరగా మనసు మారదు, మార్చుకోదు. ఆ, గుడ్. సరే, డిన్నర్కి టైం అయింది, తిందాం పదా. హలో. హలో, హాయ్ కీర్తన. ఏంటి సంగతి? ఏం లేదే, మీ బావలాగే మా బావ మనసులో కూడా వేరే థాట్స్ ఏమైనా ఉన్నాయేమో అని, నా మీద లవ్ లాంటిది పుట్టిందేమోనని అడిగి చూశానే. కానీ తన మనసులో ఫ్రెండ్షిప్ దగ్గరే ఆగిపోయింది. తన మనసులో ఎలాంటి ప్రేమ మొలకలు మొలవలేదని అర్థమైపోయింది. అయ్యో లోహి, ఎవరైనా డైరెక్ట్ గా అడిగితే అలాగే సమాధానం చెప్తారు. తెలుసుకునే విధానం మారాలి. అంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇలా చేసి చూడు, ఖచ్చితంగా మీ బావ బయటపడతాడు. సరే. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. మిత్రతో మాట్లాడి చాలాసేపు అయింది.